నుంచి లోక్సభ ఎన్నికల్లో సిరా చుక్కని వాడటం మొదలైంది. ఎన్నికల్లో జరిగే ఓట్ల ఆధారంగానే నాయకుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఓట్లు వేసే క్రమంలో చాలా మంది ఎన్నో అవకతవకలకి పాల్పడుతూ ఉంటారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఒక్కసారి ఓటు వేసిన వ్యక్తి మరోసారి ఓటు వేయడానికి వీలుండదు. కానీ కొన్ని చోట్ల ఓట్లు వేసే సమయంలో కొంతమంది అవకతవకలకి పాల్పడి దొంగ ఓట్లని వేస్తూ ఉంటారు. అలాంటి వాటిని కట్టడి చేయడానికి వాడేదే ఈ సిరా చుక్క. దీన్ని కేవలం ప్రభుత్వ కార్యాలయంలో మాత్రమే వాడడానికి వీలుంటుంది. దీన్ని ఓట్లు వేసే సమయంలో ఓటర్ని గుర్తించేందుకు ఉపయోగిస్తారు. ఒకసారి ఓటు వేసిన వ్యక్తి మళ్లీ వేయకుండా గుర్తించేందుకు ఓటరు ఎడమ చేయి వేలుకి ఈ సిరా చుక్కని పూయడం చేస్తారు. ఒకసారి దీన్ని ఉపయోగిస్తే 48 గంటల పాటు చెరిగిపోకుండా ఉంటుంది. ఇలాంటి సిరా చుక్కని 1962 లోక్సభ ఎన్నికల నుంచి వాడడం మొదలైంది. నేటిదాకా కర్ణాటక ప్రభుత్వ సంస్థ మైసూర్ పెయింట్స్ దీన్ని సరఫరా చేస్తోంది. అంతేకాదు ఈ ఇంకునే 30 పైచిలుక దేశాలకి కూడా సరఫరా చేయడం విశేషం. ఈ సిరా ఇంకులో సిల్వర్ నైట్రేట్ అనే పదార్థం కలిసి ఉంటుంది. దీని కారణంగానే ఓట్లు వేసే సమయంలో ఎలక్షన్ సిబ్బంది చేతి ఎడమ వేలుపై వేసిన కొద్దీ సెకండ్స్లోనే ఆరిపోతోంది. అంతేకాదు ఇది వేసిన 24 గంటల వరకు పూర్తిగా చెరిగిపోకుండా ఉంటుంది. 5.1 మిల్లీలీటర్ల సీసాలో ఉండే ఈ సిరాని దాదాపుగా 700 మందికి గుర్తుగా వేయొచ్చు అని విశ్లేషకులు తెలుపుతున్నారు. ఈ ఏడాది కూడా ఈ ఇంకుని ఎన్నికల్లో వాడేందుకు కేంద్ర ఎన్నికల శాఖ దాదాపు 26 లక్షల ఇంకు బాటిళ్లని సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలోని మొత్తం 543 లోక్సభ స్థానాలకి 7 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 1962లో భారత ఎన్నికల కోసం సిరాని సరఫరా చేసేందుకు కర్ణాటక ప్రభుత్వ సంస్థ అయిన మైసూర్ పెయింట్స్తో ఎన్నికల సంఘం ఒప్పందం కుదుర్చుకుంది. ఇది థాయిలాండ్, సింగపూర్, నైజీరియా, మలేషియా, కంబోడియాతో సహా ప్రపంచవ్యాప్తంగా 30 కంటే ఎక్కువ దేశాలకి సిరాల్ని ఎగుమతి చేస్తోంది. 18వ లోక్సభ ఎన్నికల్లో మొదటి దశ ఓటింగ్ 19 ఏప్రిల్ 2024న జరిగింది. చివరి 7వ దశ జూన్ 1న ముగుస్తోంది. ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల చేస్తారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడానికి 46 రోజులు పడుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ఒకే దశలో ఓటింగ్ పూర్తవగా కొన్ని రాష్ట్రాల్లో 7 దశల్లో పోలింగ్ కొనసాగనుంది.